నమస్తే వెల్కమ్ టు థీన్ మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన ఆహాల హోమ్ టౌన్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది బై. రాజీవ్ కనకాల గారిది అండ్ మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా ఈ వెబ్ సిరీస్ అయితే వస్తుంది. మస్ట్ వాచ్ అంటాను. మీరు 90s చూసిరు కదా బై ఈటీవీలో. సో 90s శివాజీ గారి 90s ఎలా ఉందో ఇది కూడా అలానే అనిపిస్తుంది నాకైతే. మస్ట్ వాచ్ అంటాను. ఆహాలా అవైలబుల్ ఉందన్నమాట, వాచ్ చేయండి. తర్వాత బై నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ చూసుకుంటే ఇది సోనీ లివ్లా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి అయితేనేమో చమక్ ద కంక్లూజన్ అని ఉంది. సో అంటే సింపుల్ గేమ్ లేదు, ఇది కూడా వెబ్ సిరీసే, కానీ ఏంటంటే టైటిల్ డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు, పార్ట్ 1 పార్ట్ 2 లాగా అన్నట్టు. సో ఇది ద కంక్లూజన్ అంటారు బై, ఫైనల్ సీజన్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక సింగర్ యొక్క లైఫ్ పంజాబ్లో ఎలా ఉంటుంది, అతని స్ట్రగుల్స్ ఏంది, పొలిటికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అదేంది అనేది బై ట్రైలర్లో చూసిన బాగా అనిపించింది నాకు. ప్రీవియస్ సీజన్స్ అయితే నేను చూడలేను, ఈ సీజన్ యొక్క ట్రైలర్ చూసిన కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ షార్ట్స్ కానీ లొకేషన్స్ కానీ బాగున్నాయి. ఒక సింగర్ యొక్క లైఫ్ గురించి చూపించారన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సోనీ లివ్లా అవైలబుల్ ఉంది. తర్వాత అదే సోనీ లివ్లా అదృశ్యం 2 అనే ఒక వెబ్ సిరీస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా చెక్ చేసుకోవచ్చు. కొంచెం మిస్టరీ లాగా ఉంటుంది. అన్న అదృష్టం ఏందన్నా దృశ్యం లాగా అదృశ్యం ఏందన్నా అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ఒక వర్డ్ చేంజ్ కావడం వల్ల మీనింగ్ చేంజ్ అయిపోతుంది అంటారు కదా. సో ఇది కూడా అంతే. సో ఇది అదృశ్యం అనమాట. సో సీజన్ 2 అనుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అయితే అనిపించింది నాకు ట్రైలర్ చూసినాక. మీరు కూడా చూడండి, లేదు అంటే నా రివ్యూ కోసం వెయిట్ చేస్తారంటే సిరీస్లో ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక్కతో వెయిట్ చేయాల్సి వస్తే సండే కానీ మండే కల్లా నేను నా రివ్యూ అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక సిరీస్ చూసుకుని ఇది యానిమేటెడ్ అనమాట అండ్ ఆల్సో ఏ సర్టిఫికేషన్. సో స్పెసిఫిక్గా చెప్తున్నా యానిమేషన్లో కూడా ఏ సర్టిఫికేషన్ కంటెంట్ కూడా వస్తాయి. ఏంటంటే డెవిల్ మే క్రై నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది యానిమేటెడ్ కార్టూన్ ఉంటుంది, కానీ బ్లడ్ గోరీ సీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి బై. అండ్ ఆల్సో డెవిల్ మే క్రై వర్డ్ ఎక్కడో విన్నట్టుందని అనేసి మీరు అనొచ్చు. ఎస్, ఇది డెవిల్ మే క్రై అనేది యానిమేటెడ్ సిరీసే కాకుండా దీనికి మూవీ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై డెవిల్ మే క్రై సిరీస్ యొక్క గేమ్స్ అనమాట. సో డెవిల్ మే క్రై చాలా గేమ్స్ ఉన్నాయి, లైక్ 5 పార్ట్స్ ఉన్నాయి గేమ్స్ అవి. అండ్ ఒకటి రీమేక్ లాగా కూడా ఒక గేమ్ కూడా ఉంది. సో మన వాళ్ళు ఏంటంటే రీమేక్ క్యారెక్టర్ డాంటే అనే క్యారెక్టర్ని తీసుకోవట్లేరు, ఏవైతే 5 సీక్వెల్ కంటిన్యూషన్ పార్ట్స్ ఉన్నాయి కదా దాని క్యారెక్టర్ని తీసుకొని చేస్తారు అన్నమాట. సో స్టోరీ ఎక్కడుంది, ప్లాట్ ఎక్కడుంది అనేది డిఫరెంట్ స్టోరీయా లేకపోతే ఇట్లా డెవిల్ మే గేమ్కి సంబంధించి లేకపోతే దాన్ని ఇన్స్పైర్ చేసుకుని స్టాండ్ అలోన్ స్టోరీ లాగా తీస్తారా. మనకి క్యాసిల్వేనియా సిరీస్ ఉంది కదా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసినాయి. సో అలా ఉంది అయిందనేసి చెప్పి సిరీస్ చూసినాక మండే కానీ సండే కానీ రివ్యూ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇవి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.